మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తున్నారా? అయితే ఖచ్చితంగా ఈ 3 మిస్టేక్స్ మాత్రం చేయకుండా చూసుకోండి. ముందైతే ఈ వీడియో సేవ్ చేసుకోండి, మర్చిపోకుండా ఉంటారు. ఫస్ట్ వచ్చేసి చాలామంది ఎంప్లాయీస్ ఓన్లీ ఫార్మ్ 16 చూసి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకుంటుంటారు. ఎందుకంటే ఫార్మ్ 16లో ఆల్రెడీ ఇన్కమ్ రిపోర్ట్ అయింది కాబట్టి సేమ్ ఇన్కమ్ రిపోర్ట్ చేస్తే సరిపోతుంది అనుకుంటారు. కానీ అది చాలా మిస్టేక్. ఎందుకంటే ఫార్మ్ 16లో మీరు ఇన్కమ్ వచ్చినా సరే 26 ఏఎస్ అలాగే యాన్యువల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని చెప్పేసి ఈ రెండు ఇన్ఫర్మేషన్స్ ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర ఉంటాయి. ఈ 26 ఏఎస్లో అలాగే యాన్యువల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్లో మీ ఫార్మ్ 16 శాలరీతో పాటు ఒకవేళ మీరు కంపెనీ చేంజ్ అయ్యింటే మీ ప్రీవియస్ కంపెనీ శాలరీ అలాగే మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఇన్కమ్ కానీ లేకుంటే ఏదైనా క్యాపిటల్ గెయిన్ రిలేటెడ్ ఉంటే అవన్నీ కూడా యాన్యువల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్లో అలాగే 26 ఏఎస్లో రిఫ్లెక్ట్ అవుతాయి. సో మీరు రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఫార్మ్ 16తో పాటు 26 ఏఎస్ అలాగే యాన్యువల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కూడా చెక్ చేసుకోవాలి. మిస్టేక్ నెంబర్ 2, చూసింగ్ రాంగ్ ఐటీఆర్. చాలామంది ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనగానే ఐటీఆర్ 1 మాత్రమే అనుకుంటారు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనగానే ఐటీఆర్ 1 మాత్రమే కాదు, ఐటీఆర్ 1, 2, 3, 4, 5, 6 ఇలా 7 వరకు ఉన్నాయి. వీటిలో మీ ఇన్కమ్ బేసిస్ మీద మీరు ఐటీఆర్ అయితే చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు శాలరీ ఇన్కమ్ అలాగే ఇంట్రెస్ట్ ఇన్కమ్ మాత్రమే ఉందంటే అప్పుడు ఐటీఆర్ 1 ఫైల్ చేయాలి. ఒకవేళ అలా కాకుండా మీ శాలరీ ఇన్కమ్ అబోవ్ 50 lakhs ఉన్నా లేదా మీ శాలరీ ఇన్కమ్తో పాటు మీకు ఏదైనా ట్రేడింగ్ ఇన్కమ్ లేదా మ్యూచువల్ ఫండ్స్లో ఏదైనా ఇన్వెస్ట్ చేసి దానికి రిలేటెడ్ క్యాపిటల్ గెయిన్ ఉన్నా మీరైతే ఐటీఆర్ 2 ఫైల్ చేయాలి. ఒకవేళ మీకు ఏదైనా బిజినెస్ ఇన్కమ్ ఉంటే ఐటీఆర్ 3 లేదా ఐటీఆర్ 4 చూస్ చేసుకోవాలి. సో మీ ఇన్కమ్ బేసిస్ మీద కరెక్ట్ ఐటీఆర్ అయితే చూస్ చేసుకోండి. మిస్టేక్ నెంబర్ 3, చాలామంది ఏంటంటే బ్యాంక్ అకౌంట్ని ప్రీ వ్యాలిడేట్ చేయకుండానే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తారు. ఒకవేళ మీరు బ్యాంక్ అకౌంట్ ప్రీ వ్యాలిడేట్ చేయకుండా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తే మీకు ఏదైనా రీఫండ్ ఉంటే ఈ ఇయర్లో బ్యాంక్ అకౌంట్ ప్రీ వ్యాలిడేట్ అవ్వలేదు కాబట్టి రీఫండ్ అనేది హోల్డ్లో పడుతుంది. అలాగే సమ్ టైమ్స్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కూడా ఫైల్ చేయడానికి అవ్వదు. సో మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసే ముందు బ్యాంక్ అకౌంట్ని ప్రీ వ్యాలిడేట్ చేసి తర్వాత మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయండి. టు బీ ఇన్ ట్రాక్, ఫాలో ఫిన్ ట్రాక్.